నిజంగానే నీకు బీసీ డిక్లరేషన్ కానీ బీసీల పట్ల ప్రేమ ఉంటే నీ చేతిలోనే ఎందుకు చేయవు? రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ డిక్లరేషన్లో దగ్గరను ఇన్ని హామీలు ఇచ్చినావు. బీసీ డిక్లరేషన్లో మీరు 20,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తాం ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినారు. 2 బడ్జెట్లు అయినాయి. ఎందుకు 20,000 కోట్లు మీరు కేటాయించలేకపోయినారు అడుగుతా ఉన్నా. నీ చేతిలోనే కదా పని ఉన్నది. ఈరోజు మీరు అనేక విద్యా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చేతి వృత్తుల్లో కూడా అనేక ఉన్నాయి. ఒక్కడంటే ఒకటి నీ చేతిలోనే పనిచేస్తలేవు. ఈరోజు ముదిరాజులకు కానివ్వండి, గంగాపుత్రులకు కానివ్వండి, గొల్లకుర్మలకు కానీ, గౌళ్ళకు కానివ్వండి, మునురుకప్పు, పద్మశాలి, విశ్వకర్మ రజక సంఘాలన్నిటి కూడా మీరు హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క హామీ కూడా నీ చేతిలో ఇప్పటివరకు నెరవేరుస్తలేవు. కానీ దాని గురించి నేను తాపత్రపడుతూ డ్రామాలు ఆడుతూ ఉన్నావు. డ్రామాలు ఆడుతూ మళ్ళీ నాకు సోనియా గాంధీ గారి లెటర్ ఆస్కార్ అవార్డుతో సమానం నాకు అన్నారు. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాలి. ఆస్కార్ అవార్డు దేనికి ఇస్తారండి? చక్కగా నాటకం ఆడితే, చక్కగా యాక్టింగ్ చేస్తే, చక్కగా డ్రామా చేస్తే వారికి ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆస్కార్ అవార్డుకి కంటే ఇంకా పెద్ద అవార్డు భాస్కర్ అవార్డు అని ఒకటి ఉండే, బ్రహ్మానందం గారి యొక్క మూవీలో ఉంటుంది. భాస్కర్ అవార్డు అని పెడతాడు ఒకటి ఆయనకు. అలాంటి అవార్డు రావాలి ఈయనకి, రేవంత్ రెడ్డి గారికి. ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే వారికి.